2022 సంవత్సరం మే 19వ తేదీ రాత్రి ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అతని దగ్గర డ్రైవర్గా పనిచేసి మానివేసినటువంటి వీధి సుబ్రహ్మణ్యం అనే యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఆనాటి సంబంధించిన వ్యక్తి కాబట్టి కేసు నమోదు చేసే దగ్గర నుంచి విచారణ మొత్తం కూడా అతన్ని ఏ విధంగా కాపాడాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఒంటి నిండా గాయాలున్నాయి, చనిపోయిన శవం ఉంది, కారులో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా అనంతబాబు ఇలా చేశారని చెప్పినా కానీ దాన్ని అనుమానాస్పద ముద్దిగా నమోదు చేశారు తప్ప దాన్ని హత్యగా నమోదు చేయాల పోలీసు వాళ్ళు. సరే 20వ తారీఖున మరుసటి రోజు అదే రోజు కుటుంబ సభ్యులను అడిగితే అనంతబాబు ఇలా తీసుకొచ్చి పెట్టాడు, ఇలా గాయాలతో ఇలా జరిగిందని అంటే అది మర్డర్ కేసుగా నమోదు చేయలేదు, అనంతబాబును ముద్దాయిగా చూపించలేదు. కానీ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని హత్య నేరంగా మార్పు చేశారు. రెండోది అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందని చెప్పేసి ఏదైతే అనంతబాబు తప్పుడు సమాచారం చెప్పాడో దాన్ని అది వాస్తవం కాదని చెప్పేసి మధ్యవర్తుల సమావేశంలో చెప్పినా కానీ ఎస్పీ సాయంత్రం వచ్చేసి కేసును పక్కదోవ పట్టించడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర సమాచారం రాబట్టాలని చెప్పేసి వెనువెంటనే పోలీసు కస్టడీ పిటిషన్ వేసినటువంటి పోలీసులు దళిత యువకుడిని హత్య చేసినటువంటి అనంతబాబు విషయంలో తక్షణమే పోలీసు కస్టడీకి తీసుకొని అతన్ని వాస్తవాలు ఏంటో తెలుసుకొని మిగిలిన ముద్దాయిలు ఏ విధంగా చేశాడో నేరాలకు సంబంధించిన సమాచారం రాబట్టడం విఫలమయ్యారు. ఇంకా 15 రోజులు దాటిపోవడానికి చట్ట ప్రకారం 10 నిమిషాలు ఉందనగా ఆయన పిటిషన్ వేసి న్యాయస్థానంతో డిస్మిస్ చేయించుకొని ఆ విధంగా వాళ్ళని కాపాడాడు. రెండవది ఇక్కడ ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుకి గన్మ్యాన్లు ఉంటారు ఎమ్మెల్సీ కాబట్టి. ఆ గన్మ్యాన్లతో పాటు వెళ్ళాడా లేదంటే వదిలేసి వెళ్ళాడా? గన్మ్యాన్ వదిలేసి వెళ్తే గన్మ్యాన్ ఏమైనా ఉన్నతాధికారులకి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి సమాచారం ఇచ్చారా లేదా? ఆ దిశలో విచారణ జరగల కేసు. 31 గాయాలు 3 అంతర్గత గాయాలతో మనిషి చనిపోయి ఉంటే ఒకే వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డారని ఛార్జ్షీట్ వేశారు. అంటే తనకైనా బలమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, పుష్టిగల వ్యక్తి, అతన్ని 31 గాయాలు 3 అంతర్గత గాయాలు చేసి చంపడం అనేది ఒక వ్యక్తికి సాధ్యమా? అలాగే చనిపోయిన వ్యక్తిని కారులోకి షిఫ్ట్ చేయడం ఒక వ్యక్తికి సాధ్యమా? సాధ్యం కాని పని. కానీ పోలీసు వారు ఆ దిశలో విచారణ జరపలేదు, మిగిలిన ముద్దాయిలు దాంట్లో నిర్ధారించలేదు. ఒకటి. రెండోది దీంట్లో చాలా స్పష్టం ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ టేక్అవుట్ కానీ, టవర్ లొకేషన్ కానీ, కాల్ డేటా రికార్డు కానీ, సీసీ ఫుటేజీల మీద దృష్టిలో పెట్టుకొని విచారణ జరిపి మిగిలిన ముద్దాయిలను గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఆనాడు అధికారంలో ఉండే వైఎస్ఆర్సీపీ యొక్క అడుగుజాడల్లో పోలీసులు కూడా నడిచి విచారణ సక్రమంగా జరపలేదు. కాబట్టి ఆ అధికారుల మీద, పోలీసు అధికారుల మీద సమగ్ర విచారణ జరపాలి. ఎవరైతే ముద్దాయికి సహకరించడానికి వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెండోది ఈ కేసు విచారణని ప్రత్యేక విచారణ సంస్థకు అప్పచెప్పాలి. అంతేకాకుండా దీంట్లో ఇంకోటి ఏంటంటే గత అనేక ఆరోపణలు ఉన్నాయి. పిల్లిళ్ళ రామకృష్ణారెడ్డి కన్నా మించినటువంటి సహజ వనరుల దోపిడీ కానీ, అక్రమాలు కానీ ఇక్కడ కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆదివాసీలకు ఇచ్చినటువంటి రిజర్వాయర్ ఏదైతే నిర్మాణం చేశారో అది ఆదివాసీల తాగునీరుకి, సాగునీరుకి సంబంధించినటువంటి రిజర్వాయర్. దాన్ని సైతం ఆదివాసీల యొక్క భూములు ఆక్రమించి 200 ఎకరాలు దాంట్లో నిబంధనల విరుద్ధంగా చెరువులు తవ్వి దాంట్లో చేపలు పెంచి ఆ చేపల పెంపకానికి కావాల్సినటువంటి నీటిని రిజర్వాయర్ నుంచి చట్ట విరుద్ధంగా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి అది అక్రమాలకి అధికారులు సహకరించారు. తనకు కావాల్సినటువంటి పోలీసు వాళ్ళని అక్కడ నియమించుకున్నారు కింద స్థాయి నుంచి అన్ని స్థాయిల్లోనూ. అలానే రెవెన్యూ వాళ్ళని కానీ మిగతా అధికారులు కానీ తనకు కావాల్సిన వాళ్ళని నియమించి తనకు కావాల్సినటువంటి అక్రమాలకి రహదారులు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి మిగిలిన అక్రమాల గతంలో కూడా కలప తీసుకెళ్తూ ఉంటే పోలీసు అధికారులను బెదిరించారని చెప్పేసి స్పష్టంగా మీడియాలో కూడా వచ్చింది. కాబట్టి ఇటువంటి సహజ వనరులు, గనులు, కలప అనేకమైన ఆరోపణలు ఉన్నాయి.
కాబట్టి వాటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరిపేసి చర్యలు దానికి సంబంధించిన వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఏదైతే షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఏవైతే నిధులు రావాల్సి ఉన్నాయో, ఏదైతే బాధిత కుటుంబానికి ఇవ్వవలసి ఉన్నాయో, ఛార్జ్షీట్ వేసిన తర్వాత మిగిలిన 4 లక్షల చిల్లర రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం కక్షగట్టి వీళ్ళు చట్ట ప్రకారంగా ఫైట్ చేస్తూ ఉన్నారు, చట్ట ప్రకారంగా పోరాటం చేస్తూ ఉన్నారు, కాబట్టి రాజీకి రావటం లేదని చెప్పేసి చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి ఆ 4 లక్షల రూపాయలు చిల్లర ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా ఇవ్వాలి. రెండోది, వాళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఏమీ లేని పరిస్థితి, వృద్ధాప్యంలో ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆధారం లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అక్కడ వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ భూమి కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా చేయలే. అంతేకాకుండా వాళ్ళకి ఆ వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3 నెలలు 4 నెలలు ఇచ్చేసి తర్వాత ఆ పెన్షన్ ఇవ్వాల. కాబట్టి వీళ్ళు రాజీ పడలేదనే పేరుతో చట్ట ప్రకారంగా రావాల్సినవి, అలానే ఆపదలో ఉన్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా దీంట్లో చాలా వరకు పోలీసుల యొక్క నెగ్లిజెన్స్ని, నిర్లక్ష్యాన్ని చాలా స్పష్టంగా పెట్టాము. అదేవిధంగా ఛార్జ్షీట్ విషయంలో కూడా ఒక్కడే ముద్దాయిని పెట్టిన విషయం కానివ్వండి, లేదంటే ఆయన గాయాల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయలేదు. ఆనాటి ప్రభుత్వం ఒత్తిడి మేరకు పోలీసు వాళ్ళు పూర్తిగా ముద్దాయి నుండి అనంతబాబుకు సహకరించడానికి దోహదపడ్డారు. అంతేకాకుండా దాంట్లో కులం విషయం కూడా ఆయన కాపు కొండకాపు అని రాశారు. అంటే తర్వాత న్యాయమూర్తి గారు మందలించి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే అప్పుడు కాపు అని వేశారు. అంతేకాకుండా అతని మీద నేర చరిత్ర లేదు, అసలు నేర చరిత్రే లేదని చెప్పేసి పోలీసులు వేస్తే వీళ్ళ కుటుంబం తరపున మేము సమాచార హక్కు చట్టం ద్వారా పెట్టి ఆయన గతంలో రౌడీ షీట్ ఉంది, అతని మీద అనేక నేరాలు ఉన్నాయి. కాబట్టి గతంలో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఎమ్మెల్సీ ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అతని మీద ఉన్నట్టు రౌడీ షీట్ తొలగించారని న్యాయస్థానానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే ఈ విధంగా ఒకటి కాదు, అన్నిట్లోనూ ముద్దాయికి సహకరించి ఆయన ఏ విధంగా తప్పించాలని ఒక కుట్రపూరిత ఆలోచన చేశారు. కాబట్టి అటువంటి వాటన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ యొక్క అన్నిటి మీద కూడా విచారణ జరపవలసిన అవసరం ఉంది. ఆయన యొక్క ఆగడాలు ఏదైతే ఉన్నాయో పిల్లెళ్ళ రామకృష్ణారెడ్డికి మించినటువంటి ఆగడాలు ఈ రోజున రంపచోడవరం ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతోంది. కాబట్టి వాటన్నిటి మీద అంతేకాకుండా సుప్రీంకోర్టులో ఏదైతే హైకోర్టు, జిల్లా కోర్టుల్లో మేము వాదించడం వల్ల ఆ బెయిల్ కొట్టేశారు. కానీ నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ వేయలేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఆనాటి అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించినటువంటి ప్లేడర్తో, ప్రభుత్వ ప్లేడర్తో ఈయనకి మధ్యస్థ బెయిల్ ఇవ్వవచ్చు అని చెప్పేసి చెప్పించారు సుప్రీంకోర్టులో. అందువల్లనే మధ్యస్థ బెయిల్లో ఇప్పుడు ఆయన కొనసాగుతూ ఉన్నారు. అసలు డిఫాల్ట్ బెయిల్ నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ వేయలేదని అసలు బెయిల్ ఏదైతే ఉందో అది ఇంకా పరిష్కారం కాలేదు. దాన్ని కూడా పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని దాంట్లో అపోజ్ చేయవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అనంతబాబుని ఒక హీరోలాగా, ఒక దళిత యువకులను చంపడంలో చాకచక్యం అనే వ్యక్తిలాగా ఆయన్ని సెంట్రల్ జైలు నుంచి ఊరేగించుకొని తీసుకెళ్ళడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అనంతబాబుకి అండగా ఉండటమే కాకుండా ఆయన్ని ప్రోత్సహించి దళితులను చంపండి, మిమ్మల్ని ఊరేగిస్తామనే ఒక సంకేతాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. నమస్కారం అండి వచ్చినందరికీ. అనంతబాబు అయితే చాలా దారుణంగా నా కొడుకుని చంపేశాడండి. ప్రపంచం అంతా తెలుసు, చంద్రబాబు నాయుడు సార్కి కూడా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన ఆదుకోబెట్టి మేము ఇప్పటి వరకు ఇలా ఉన్నామండి. ఇంకా వరప్రసాద్ గారు, ముప్పా సుబ్బారావు గారు మమ్మల్ని అలాగా నిలబెట్టి ఆదుకున్నారండి 10 దాంట్లోని. మాకైతే రావాల్సినవి అయితే ఏమీ రాలేదండి. ఆగస్టు నెలలో పింఛన్ అని రాశారండి. మళ్ళీ ఆగస్టు నెల వచ్చేది సంవత్సరం అయిపోతుందండి, 2 సంవత్సరాలు దాటేస్తుంది అప్పుడని పిల్లోడిని చంపేసి. మాకైతే ఏమీ రాలేదండి. మాకు పోషకారం ఏమీ లేదు. పిల్లోడే మా పెద్ద పిల్లోడే మాకు ఆధారం కింద ఉండిపోడండి. మరి ఏ ఖర్చు కట్టుకుని చంపేశాడు అన్నది కూడా ఇప్పటికి నాకు అర్థం అవ్వట్లేదండి. ఒంటి నిండా ఇసుకుంది, 31 గాయం ఉందండి. మరి దారుణంగా ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు అంటే మరి శిక్ష పడాలండి. సిబిఐ ఎంక్వైరీస్ అడగాలి మాకైతే నా పెద్ద కొడుకే మాకు పోషకారం అండి. మాకు ఇప్పుడు అయితే ఆధారం కూడా లేదండి. నా భర్త అయితే ఒంట్లో బాగుంటలేదండి.
మాకు అంతకన్నీ కూడా గవర్నమెంట్ వైఎస్ఆర్లో ఆపేశారండి, ఏమీ రాలేదు. స్థలం అని ఇచ్చారండి, స్థలం కూడా మాకు ఇంకా ఎకరం లేదు. అక్కడ ఇల్లు కడతా అన్నారు, ఏమీ లేదండి. మాకు డబ్బులు కూడా పడి కూడా ఏమీ రాలేదు. పిల్లడికి జాబ్ ఇస్తా అన్నారండి, ఏమి కూడా రాలేదండి. మాకు అన్ని వచ్చేలా చేస్తారని గవర్నమెంట్ వారిని అడుగుతున్నానండి. కేసు అలాగా 2 సంవత్సరాల నుంచి అలా వాదింతూనే ఉన్నారండి. వారికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటామని. అలాగే మన పెట్టే వరప్రసాద్ గారు కూడా అండి మా ముందుండి నడిపిస్తున్నారు. ఎక్కడ మీటింగ్ జరిగినా తీసుకెళ్తున్నారండి, తీసుకొచ్చి ఇంటికాడ అప్పచెప్తున్నారండి. వారికి కూడా మా కుటుంబం రుణపడి ఉంటామని. ఆ అనంతబాబు శిక్ష పడేదాకా మేము అలా పోరాడుతూనే ఉంటామండి. ఎవరికీ లొంగమండి, దేనికి భయపడమండి. ఆ అనంతబాబు శిక్ష పడాలి. పాలాభిషేకం చేసి తీసుకొచ్చారండి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. కాకినాడ పోలీసులు అనంతబాబుకు కొమ్ము కడుతున్నారండి. ఇప్పుడు ఇంకానే ఏం జరిగిందంటే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారండి పోలీసులు. కాకినాడ వారి పోలీసులు ఇదంతా పోలీసుల్లోనే ఉందండి, కాకినాడ పోలీసులో ఉందండి. అనంతబాబు కొమ్ము కడుతున్నారండి. అనంతబాబు ఎలా చెప్తే అలా నడుపుతున్నారండి. ఇప్పటికి ఇంకా మాకు న్యాయం జరగలేదండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది వరకు ఫోన్ కాల్స్ వచ్చాయండి, భయపెట్టేవారు సంవత్సరం కిందట. అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ ఇంకేమీ లేవండి. ఒకసారి ఫోన్ నెంబర్ వచ్చిందని మన వరప్రసాద్ గారికి ఇంకా లాయర్ గారికి చెప్పామండి. అది జాగ్రత్తగా దాయమన్నారని దాచేవాడిని. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి ఏమైనా వెళ్తారా న్యాయం చేయమని వెళ్తామండి, మా లాయర్ గారు కూడా వెళ్తామండి.